యోసేపుకి మరి బానిస ఉద్యోగంతో స్టార్ట్ అయ్యింది. కానీ దేవుడు యోసేపుని దీవించాడు, నమ్మకంగా ఉండే కాబట్టి. మొరడెకాయ్ మరి కబ్బేరర్ ఉండే, అంటే భోజనం అందించేవాడనమాట. సో స్టీవార్డ్. నెహెమ్యా ఏమో మరి నెహెమ్యా భోజనం అందిస్తూ ఉండే, మొరడెకాయ్ ఏమో సెక్యూరిటీ గార్డ్గా ఉండే. అలాగనే డానియల్ కూడా బానిసగా కొనుక్కోబడ్డాడు. ఆహారం విషయంలో నమ్మకంగా ఉన్నట్టు వీళ్ళందరూ చిన్న వాటిలో నమ్మకంగా ఉండే కాబట్టి దేవుడు వీరికి అనేకమైన వాటిపైన ఏం చేశాడు, అధికారం ఇచ్చాడు. ఒక సూత్రం నేర్చుకున్నాము, కొద్ది దాంట్లో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు అనేక వాటిలో కూడా ఏమవుతారు, నమ్మకంగా ఉంటారు అన్న ఒక సూత్రం మనం చూసాం. సో ఈరోజు మీరు నమ్మకంగా ఉన్నప్పుడు ఒక పాయింట్ చెప్తా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం నమ్మకంగా ఉన్నప్పుడు మీరు భయపడే అవసరం లేదు. కొన్నిసార్లు మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పొజిషన్ పోతుందా, ఇలా జరుగుతుందా అని అపనమ్మకం స్టార్ట్ చేస్తాం. వద్దు. ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మీకు విరోధంగా ఏం చేయదు, వర్ధిల్లదు. ఎప్పుడు నమ్మకంగా ఉంటే. కాబట్టి మీరు ఎవరు భయపడవద్దు. ఏమని, నమ్మకంగా ఉన్నప్పుడు అరే ఏం జరుగుతుందో అని మీరు భయపడవద్దు. నమ్మకంగా ఉన్నారనుకోండి, ఏది రూపింపబడ్డ ఏ ఆయుధం ఎవ్వరు మిమ్మల్ని అంచలేరు. మీరు 100% 1,00,000% దీవింపబడతారు. ఇప్పుడు రూత్ ఉన్నది అనుకో, రూత్కి ఫ్యూచర్ ఏమీ కూడా లేదు, బ్లాంక్ ఉన్నది అంతా. కానీ నమ్మకంగా ఉన్నది, నీ దేవుడే నా దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఫ్యూచర్ ఏం లేదు, కానీ నమ్మకంగా ఉన్నది. ఇంకొక ఆమె ఓర్ఫా ఏం చేసింది, మా అత్తగారు చెప్పేటివన్నీ నిజమే అనిపోయింది, కానీ ఆశీర్వదింపబడ్డదా, లేదు. సో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మనకు విరోధంగా వర్ధిల్లదు. జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, అనచలేరు. ఎప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మన జీవితంలో అనుస్తూ ఉన్నారు, నన్ను ఒకలాగా చూస్తూ ఉన్నారు. నో, మనం హరీష్ తమ్ముడు మంచుకున్నాడు దావీద్ని గురించి ఈరోజు. సో అక్కడ ఏమవుతా ఉన్నది, చిన్నోడు కదా అని ఏం చేస్తూ ఉన్నారు, అనుస్తూ ఉన్నారు. ఎవరు అందంగా ఉన్నారో, ఎవరు మరి బలంగా ఉన్నారో, ఎవరు అలా ఉన్నారో మరి వారిని ముందు ఏం చేశారు, ముందుగా అలా పంపించాడు. కానీ దేవుడు ఆడున్నాడా, కాదు, అంచలేరు దావీద్ని. ఓకే ఉండని తిరిగానే, ఓకే మనల్ని అది ఎక్కువ సతాంస్తుంది, సతాంచనియండి, ఓకేనా, కూల్ కూర్చుంది, ఏం పర్వాలేదు. ఓకే. సో ఇక్కడ నేనేం చూస్తా ఉన్నానంటే ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారిని చూడండి, అందరినీ అణచాలని చూశారు. యూసఫ్ని అణచాలని చూసారా? తన సహోదరులందరూ కుట్ర వేశారు. అసలు ఈ దెబ్బతోటి అసలు మా బతుకుల్నే ఉండడు అనుకున్నారు కదా. కానీ ఏమయ్యాడు, దేవుడు అంచాడు ఆయనని. ఎవరైతే ఈయనను అణచ చూశారో వారనే దేవుడు ఏం చేశాడు, మిమ్మల్ని ఎవరైనా అంచాలని చూస్తే వారే అంచబడతారు, కానీ మరి మీరైతే ఏం చేయరు, అణచపడరు. ఎప్పుడు? నమ్మకంగా ఉన్నప్పుడు.
అలాగనే మీరు హామాన్ స్టోరీ, మనకు మర్డకాయ స్టోరీ చూడండి. హామాన్ ఏం చేశాడు? కుట్ర వేశాడు. ఈయనను చంపేయాలని అనుకున్నాడు, ఉరిదీయాలని అనుకున్నాడు. కానీ ఏమైంది? ఆయననే ఊరి పడ్డాడు. ఏదైతే ఆయననే సిద్ధం చేసుకున్నట్టున్నది కదా. సో ఈ స్టోరీలో కూడా మనం ఏం చేస్తున్నాము? ఎవరైనా ఏమైనా మనల్ని అంచాలని చూస్తే, నమ్మకంగా ఉంటే మనం ఎన్నటినీ కూడా మనల్ని అంచలేరు. రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మనకి విరోధంగా వర్ధిల్లదు. అలాగనే డానియల్ అతని ఫ్రెండ్స్ని చూడండి, ఏం చేసిండ్రు? అంచాలని అనుకున్నారు, కానీ ఏమైంది? అదే సింహబోనులో వాళ్ళు పడ్డారు, అదే అగ్నిగుండంలో వాళ్ళు పడ్డారు. సో ఈ స్టోరీస్లో అన్నిట్లో ఏం చూస్తున్నాం మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఎవరైనా నమ్మకంగా ఉంటే సో నమ్మకంగా ఉన్నప్పుడు నిజంగా మళ్ళీ రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మనకు విరోధంగా వర్ధిల్లదు. సో మీరు నమ్మకంగా ఉండడము స్టార్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అనుస్తారంటే ఎన్నటికీ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు? అనచలేరు. వారికి అది సాధ్యము కాదు. నమ్మకంగా ఉన్నప్పుడు రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మీకు విరోధంగా ఏం చేయబడదు? వర్ధిల్లదు. కాబట్టి ఈ పాయింట్ని మనము మొదట నేను మీతో పంచుకోవాలనుకున్నా. కాబట్టి దేవుడు చెప్పినట్టు చెయ్యండి, నమ్మకంగా ఉండండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇలా ఉంటే మా అత్త ఎక్కడ మంచిగా అవుతుంది కాదు, నేను ఆమె పని చేస్తా అని అన్ని ఉల్టా పనులు చేస్తాం. ఉల్టా పనులు చేస్తే ఏమవుతుంది? మనం అణిగిపోతాం. నా భర్త ఇలా చేస్తే ఎలా మంచిగా అవుతాడు కాడు, ఆయనను శుద్రాంచేది నాకు తెలుసు అని మీరు ఏమైనా చేసినారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. సో ఎవరైనా భర్తలు కూడా భార్యని ఏమైనా చేస్తాము, అణిచేద్దాం, అదంతా కుదరదు. కానీ ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండాలి. సో ఇది ఎందుకు చెప్పినానంటే, మీరు నమ్మకంగా ఉన్నప్పుడు రూపింపబడ్డ ఏ ఆయుధం కూడా మనకు విరోధంగా ఏం చేయబడదు? వర్ధిల్లదు. సో ఈరోజు నేను మీతో ఒక్క విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ ఒక్క విషయం ఏంటంటే, చాలామందికి చూస్తూ ఉన్న ఒక పదం బైబిల్ గ్రంథంలో వినియోగించబడ్డది. దీన్ని శ్రద్ధగా వినాలి, ఓకేనా? ఎందుకంటే డిస్టర్బ్ కాకండి, ఓకేనా? ఓకే, అది తిరిగి ఏం కాదు, దేవునికి స్తోత్రం. సో ఒక పదం మనము ఈరోజు నేర్చుకుందాం. అది అంత సాధారణంగా ఇది ధ్యానించిన పదం కాదు. ఆ పదం ఏంటంటే సత్యమైన ధనం. ఆ పదం ఏంది? ధనం. మీరు ఎప్పుడైనా విన్నారా బైబిల్లో సత్యమైన ధనం అని? ఎవరైనా ఎక్కడైనా చదివితే మరి వింటే చెప్పండి. ఈ పదం విన్నారా? సత్యమైన ధనం అని ఎక్కడున్నదో తెలా? లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్నది. వెరీ గుడ్. ఇది ఏం ధనము? సత్యమైన ధనం. అంటే ఈ సత్యమైన ధనం అంటే ఏమిటి అంటే, ముందుగా అలా చెప్తాను నేను. ఈ సత్యమైన ధనం అంటే ఏదైతే సంతోషము, సమాధానము, నెమ్మది ఉండాలనో అది చాలామందికి ధనం ఉన్నది కానీ లేదు. ఇంట్లో ధనం ఉన్నది కానీ ఏం లేదు? సమాధానం. 3 పూటల ఆహారం ఉన్నది, ఏసీ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, కానీ ఇంట్లో ఏం లేదు?
సమాధానం లేదు చాలామంది. అంటే ఆ సమాధానము, ఆ నెమ్మది కావాలంటే అసత్యమైన ధనం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఏముండదు? కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ, శాపము, పాపము ఏముండదు. దేవుని రాజ్యంలో ఏమన్నా ఉంటుందా? అందు గురించే మొదట మనం ఏం చేయాలి? దేవుని రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకాలి, ఫస్ట్ వెతకాలి. అంటే దేవుని యొక్క రాజ్యము అని అర్థం అన్నమాట. ఆ సత్యమైన ధనం లేదా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? సర్వ సంపదలు ఆయనలో ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నవి. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభులో, పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ మనకేంది? సత్యమైన ధనము. దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క రాజ్యము, ఈ సత్యమైన ధనం. ఇంకా సత్యమైన ధనం అంటే దేవుని వాక్యంని చక్కగా అర్థం చేసుకోవడం. ఎవరైతే మరి ఇవన్నీ మీరు కూడా మరి ఈ సత్యమైన ధనం కావాలంటే, సత్యమైన ధనం కావాలంటే మనం నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండాలి. సో ఈ ఉపమానం ఏదైతే ఉన్నదో మనకి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ ఉపమానం ఉన్నది. ఇది కొంచెము అర్థం చేసుకోవడానికి కష్టమైన ఒక ఉపమానం. ఈ ఉపమాన భావం అంతా ముందుగా చెప్పేస్తాను నేను, ఓకేనా? ఉపమానం చెప్పేస్తాను. ఫస్ట్ ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు. గృహ నిర్వాహకుడు అంటే ఒక ధనవంతుని దగ్గర మేనేజర్. ఎవరు? ధనవంతుని దగ్గర మేనేజర్. అంటే ఎట్లనైతే పోతీఫర్ ఇంట్లో యోసేపు ఏమై ఉండే? గృహ నిర్వాహకుడై ఉండే, స్టీవార్డ్గా ఉండే. అంటే ఆ ధనవంతుని యొక్క ఆస్తి అంతా ఎవరు కంట్రోల్ చేస్తారు? యోసేపు కంట్రోల్ చేస్తాడు, గృహ నిర్వాహకుడు. అట్లా ఐగుప్తుకు అంతటికి కూడా యోసేపు ఏమై ఉండే? గృహ నిర్వాహకుడుగా ఉండే. అట్లా ఒక ధనవంతుని దగ్గర ఒక అతను గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఇది నేను చెప్పే ఉపమానము లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నది. అయితే అతని మీద కంప్లైంట్స్ వస్తాయి. ఆ గృహ నిర్వాహకుని మీద ఏమొస్తాయి? కంప్లైంట్స్. ఏమని కంప్లైంట్స్ వస్తాయి? నువ్వు ధనం విషయంలో యథార్థంగా లేవు, ఏదో గోల్మాల్ చేస్తున్నావు అన్న. నేను గోల్మాల్ చేస్తున్న వర్డ్ అంత మంచి వర్డ్ కాదు, కానీ అర్థమైతే అవుతున్నది. ఏదో నువ్వు అపనమ్మకంగా ఉన్నావు, నీ మీద మళ్ళీ కంప్లైంట్స్ వస్తున్నాయి, కాబట్టి నిన్ను ఉద్యోగంలో నుండి నేనేం చేస్తా అన్నాడు? తీసేస్తా అన్నాడు. అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే తెలివిగా ఏం చేశాడంటే ఎవరెవరైతే ఆ యజమానునికి అప్పుగా ఉన్నారో చూడండి, వారందరినీ పిలిపించి ఏం చేశాడంటే, నువ్వు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావు అంటే అతడు అంటాడు 100. అయితే నువ్వు ఒక పని చెయ్యి, 50 అని రాసేసేయి అంటాడు. మళ్ళీ ఇంకొకరిని పిలుస్తాడు, ఎంత నువ్వు అచ్చి ఉన్నావు? 80. ఓకే, నువ్వేం చేయి, 50 అని రాసేయి అంటాడు. అట్లా అందరు దాంట్లో నుంచి ఏం చేస్తాడు? అందరినీ కట్ చేస్తాడు. కట్ చేసి ఏం చేస్తాడు? ఈయన అలా రెడీ ఉంటాడు. ఈయన ఎందుకు ఇట్లా కట్ చేస్తాడు అని అంటే ఈయనకొక మరి ఆలోచన కలుగుతుంది. ఏమని ఆలోచన కలుగుతుంది అంటే, తొవ్వనికా చేత కాదు నాకు, బిచ్చం ఎత్తుకోనికి నాకేమవుతుంది? సిగ్గు అవుతుంది, పని చేయనికి చేత కాదు, మరి బిచ్చం ఎత్తుకోనికి. సో ఏమని ఐడియా చేస్తాడు అనుకున్నాడంటే, వీళ్ళని ఎవరినైతే నేను మరి వారి ఎంతనైతే అచ్చున్నారో అందులో నేను సగం చేస్తే ఏమవుతుంది? వీళ్ళన చేర్చుకుంటారు నన్ను అన్న ఒక ఐడియా వేశాడు. ఈ ఐడియా యజమానునికి తెలుసు. ఈ ఐడియా వేసింది. చిత్రానికి మీ ఆస్తిని ఎవరైనా అలా చేస్తే మీరేం చేస్తారు?
ఆయనను మెచ్చుకుంటారా, తిడతారా? నిజంగా తిడతారా? తిడతారు కదా. కానీ చిత్రానికి ఏమైంది ఇక్కడ? ఆ యజమానుడు మెచ్చుకున్నాడు. ఎందుకు? అరే ఎంత మరి యుక్తిగా, క్లెవర్గా ఈ పని చేశాడు అని మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడు అనేది థింక్ చేద్దాం మనం, ఓకేనా? అలాగనే అది చెప్పి ఏమంటాడంటే, అంటే థింక్ చేస్తూ ఉందాం మనము. చెప్పి ఏమంటాడంటే, ఈ లోక సంబంధుల కంటే వెలుగు సంబంధులు ఏమై ఉన్నారు? అంత జ్ఞానంగా ప్రవర్తిస్తలేరు. ఎవరు జ్ఞానంగా ప్రవర్తిస్తలేరు? వెలుగు సంబంధులు. ఎవరికంటే? లోక సంబంధుల కంటే ఏం ప్రవర్తిస్తలేరు? యుక్తంగా ప్రవర్తిస్తలేరు. అంటే దీని అర్థం ఏంది? వెలుగు సంబంధులు ఎవరు? లోక సంబంధులు ఎవరు? సంబంధులు. లోక సంబంధులు అంటే చీకటి సంబంధులు. అంటే ఈ లోక సంబంధుల కంటే లోక సంబంధులు ఎక్కువ ఏం చేస్తూ ఉన్నారంట? యుక్తిగా నడుచుకుంటున్నారు. వెలుగు సంబంధులు ఏం చేస్తలేరంట? యుక్తిగా నడుచుకుంటలేరు అని చెప్పాడు. ఇది అంత ఎట్లెట్లనో ఉన్నది కదా. ఓకే, ఇంట్లో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆ యజమానుడు ఎందుకు ఈయనను మెచ్చుకున్నాడంటే, ఈయన ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. దేని గురించి ఆలోచించాడు? ఫ్యూచర్లో ఎట్లా నాకు తువ్వనిక చేత కాదు, బిచ్చమాడుకోనికి ఫ్యూచర్ ఎట్లా సేవ్ చేసుకోవాలి అని ఆలోచించాడు. ఓహో, ఈయన ఫ్యూచర్ని మంచిగానే సేవ్ చేసుకుంటుండు, కమ్సకమ్ ఇట్లనైనా బుద్ధి రాని, లేకపోతే నా దగ్గర ఉన్నంతకాలం ఏం చేస్తుంటాడు? దొంగ పనులు చేస్తుంటాడు, ఈయనకు బుద్ధి రాదు అని. సో ఈయన ఏం చేశాడు? మెచ్చుకున్నాడు యజమానుడు. యజమానునికి కూడా ఏం కావాలి? ఈయనకు బుద్ధి రావాలి, ఈయన మంచి వ్యక్తి కావాలి అనుకున్నాడు. ఎవరైతే వచ్చి ఉన్నారో ఈ యజమానునికి కూడా ఏమి ఇష్టము? అందరికీ హెల్ప్ చేయాలని ఇష్టం యజమానునికి కూడా. మన దేవునికి అందరికీ హెల్ప్ చేయాలని ఇష్టం లేదా? అందరికీ ఇష్టమే. కానీ కొందరు ఏం చేస్తున్నారు? మందికి పోతలేదు, అందరికి పోతలేదు. వీళ్ళు జోబే నిండాలి. ఏం చేయాలి చెప్పండి? వీళ్ళ జోబే నిండాలి. ఇప్పుడు మీ కేసు కూడా చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రో ఏం చేసిండ్రు? ఇక్కడికి వస్తున్నది ఆ లాభములే వాళ్ళ జోబు నిండుతుందా? రావాలి కదా. మళ్ళీ మంచి పంచుకుని తినాలి కదా, తినేది ఏదో. దేవునికి ఏది ఇష్టము? అందరికీ సమానంగా రావాలి. కానీ కొందరు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళ జోబుని నింపుకుంటున్నారు కానీ వేరే జోబులు నింపుతలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఉపమానం. సో ఈ విషయంలో లోక సంబంధులు ఏమై ఉన్నారు? యుక్తిపరులు. అరే నువ్వు తిను, నేను తిన్నా. వెలుగు సంబంధులు ఏం చేస్తున్నారు? నువ్వు తినకు, నేనే తింటా. అంటే దేవుడు ఏం చేసిండు? నీ యొక్క డ్యూటీ ఫినిష్ చేసేస్తా అంట. ఇది సారాంశం అన్నమాట. సో ఇది చెప్పిన తర్వాత ఫ్యూచర్ని గురించి ఈయన ఆలోచించి ఏం చేశాడు? ఇతరులకి హెల్ప్ చేశాడు. అది దేవుని ఇష్టం కూడా, హెల్ప్ చేయాలని. కాబట్టి ఈయనని ఏం చేశాడు? ఆ ధనవంతుడు లేదా దేవుడు మెచ్చుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంది అని అది చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, మీకు కూడా అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. ఏం చెప్పాడు? అన్యాయపు సిరితో ఏం చేయండి? ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? ఈ క్రైస్తవులైన వారు స్నేహితులను అస్సలు సంపాదించుకుంటలేరు. నిజంగా చూస్తూ ఉన్నా. క్రైస్తవులైన వారు స్నేహితులను సంపాదించుకుంటలేరు, ప్రేమను సంపాదించుకుంటలేరు. ముసల్తనానికి చూస్తున్నా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకున్నారో తెలుసా? స్నేహితులను సంపాదించుకోలే,
ప్రేమను కూడా దేంతో? అన్యాయపు సిరితో, మనకున్న ఇన్కమ్తో. మనం ఏం చేయాలి? చూడండి, దీన్ని అన్యాయపు సిరి ఎందుకు అన్నాడంటే, కొందరికి ఇన్కమ్, కొందరికి కాదు, చాలా మట్టుకు అందరికీ. మరి ఏమవుతుందంటే, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆపరేషన్ చేస్తే ఎన్ని రూపాయలు తీసుకుంటాడు? 50,000 తీసుకుంటాడు, 1,00,000 తీసుకుంటాడు. ఎవరి అనుకుందాం, ఒక రైతు ప్రాణం కాపాడడానికి. ఎవరి ప్రాణం కాపాడడానికి? ప్రాణం కాపాడడానికి ఎంత తీసుకుంటాడు? 1,00,000 తీసుకోవచ్చు. మరి ఆయన ప్రాణం ఎవరు కాపాడుతుండ్రో తెలుసా మీకు? రైతు కాపాడుతున్నాడు. ఈయన అన్నం వండి పెట్టకు, ఆయన అన్నం పెంచకుంటే ఆయనకెడి నుంచి వస్తుందా? చెప్పండి మీరు. ఈ రైతేమో అన్నం 50 రూపాయలకి ఇవ్వాలి. ఈయన ఎన్ని గంటలు కష్టపడతాడు? రైతు ఎన్ని గంటలు కష్టపడతాడు? ఎంత కష్టపడతాడు? ఈయనకొచ్చే రాబడి ఏంది? ఈయన వలన ఎవరు బ్రతుకుతున్నారు? ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు. అసలు చెమటోడు చెట్టోడేమో పేదోడైపోతున్నాడు దినానికి. చదువుకొని ఏం చేస్తాను? నేను పొద్దునే చెప్పినా కదా, ఇఫ్ యు గివ్ హిమ్ ఎడ్యుకేషన్ యూ విల్ స్టీల్ ద ఓల్డ్ రైల్వే ట్రాక్. చేస్తుంటే లేదా? వీడు కష్టపెట్టుకున్నదంతా అయిపోయింది. అది ఏం సిరి? అన్యాయపు సిరి. ఆన్ ప్రాణం, డాక్టర్ ప్రాణం కాపాడేదేమో ఆయన ప్రాణం కాపాడడానికి 1,00,000 రూపాయలు కావాలి. ఈయన ప్రాణం కాపాడితేనేమో పైసలు తెల్లదు. ఎందుకు ఇంత కాస్ట్ అంటున్నాడు. మళ్ళీ ఆయనకేమో అంత హానియే కలుగజేస్తున్నాడు. హాని ఎట్లా కలుగజేస్తున్నాడు? కార్లో తిరుగుతాడు, బైక్లలో తిరుగుతాడు, ఎయిర్ కండిషన్లు పెట్టుకుంటాడు. దీని అంతటితో ఏమవుతుంది? పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ అయితే ఆయన బాగానే ముక్కుకు మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ రైతుకు వర్షాలు పడతలేవే, ఏం చేద్దాం? రైతుకు వర్షాలు పడుతున్నాయా? నాకు రైతులను చూసి చాలా బాధ కలుగుతుంది. సో సంపాదించుకునేదంతా ఏం సంపాదన? అన్యాయం. కొంతమందికి లాభం అట్లా వస్తుంది. ఏదైనా చిన్న పని చేయగానే బిజినెస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఏదో చిన్నగా అట్లా చేసేసి మంచిగానే వేసుకుంటారు. పాపం ఎవరైతే కష్టపడుతుండ్రో నిజంగా వారికి అంత ఇన్కమ్ లేదు. సో మనము ఇక్కడ ఈ ఉపమానం చెప్పి, అంటే సింపుల్గా కొంచెం చెప్పిన కలిగే బాధకి. ఓకే, సో మీరు కూడా మరి ఎవరైతే కష్టపడుతుండ్రో వారిని హానర్ చేయండి. ఆమేన్. ఎవరైతే నిజంగా కష్టపడతా ఉన్నారో వారికి సహాయం చేయండి. మీ గుప్పిలు ఇప్పండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అన్యాయపు సిరితో ఏం చేయండి? నిజంగా కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, చాలా ఎక్కువ జీతం ఉన్నది. అదే ఉద్యోగం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేయండి. మీకు ఎంత ఇస్తారు? తక్కువ ఇస్తారంటే ఎంత ఇస్తారు? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తారు? 30,000, 40,000, 50,000. దాన్ని కూడా సరిగ్గా పోతారా? సో ఏం సిరి అది? చూడండి, గట్టి చెప్పండి. జాగ్రత్త. నేనైతే మా పిల్లలకు చెప్తా, సంఘంలో ఉన్న వారికి కూడా గట్టి చెప్తా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చేయకండి. ఎందుకో తెల్లా? సుఖం ఎక్కువ, పని తక్కువ. ఓకే, ఐఎమ్ సారీ, అందరు అట్లా చేస్తారని కాదు, జనరల్గా చెప్తున్నా. అవునా కాదా? నేనేమైనా ఎస్ నువ్వు కష్టపడుతున్నావు, నేను అంటలేను, కానీ జనరల్గా. ఓకే, ఏదేమైనా ఓకేనా? నేను గవర్నమెంట్ సొమ్ము తినాలంటే కిందికి మీదికి కొట్టుకుంటా.
అంటే చేప నీళ్ళలో నుంచి బయట ఉంటే కొట్టుకుంటుంది చూడండి, అలా కొట్టుకుంటే. ఎందుకు కొట్టుకుంటున్నానో తెలుసా నేను? దానికి ఒక రీజన్ ఉన్నది. ఈ గవర్నమెంట్కి వచ్చే పైసైడ్ నుంచి అవుతుందో వస్తుందో చూడండి, మన దేశంలో 90% పేదవాళ్ళు ఉన్నారు. ఎన్ని శాతం? 90%. 90% కూడా సబ్బు కొనుక్కుంటే ట్యాక్స్ కట్టాలి. ఏం కట్టాలి? టీ తాగితే ట్యాక్స్ కట్టాలి. మీరు ఏం కొనుక్కున్నా ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. అలా జమ అయ్యే పైసలు గవర్నమెంట్కి పోతాయి. ఆ పైసలు తినాలంటే నాకు జర జీర్ణం కాదు.